ఈరోజు నేను ఈ టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నాకు ఎక్కడో మెసేజ్ చదివాను. ఈ మిడ్ క్యాప్లోను స్మాల్ క్యాప్లోను నరమేధం ఆగుతుందా, ఎప్పటికి అవుతుందండి రికవరీ, ఎప్పటికి రికవరీ వస్తుందండి అని ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు చాలా బాధతోటి. సో దాని గురించి 2 ముక్కలు చెప్పాలని అనిపించింది. there is no respite, there is no relief in the vicinity in the near future. అది గుర్తుంచుకోండి. మార్కెట్ అంతే అలాగే ఉంటుంది. బట్ ఒక్కసారి మొదలైన తర్వాత ఎలా పరిగెడుతుందంటే అలా పరిగెడుతుంది. పడిపోయినప్పుడు కూడా అంతే. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ర్యాలీ లేదా మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో ఇంప్రూవ్మెంటు మీరు ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఎలక్షన్ల వరకు కూడా మధ్యలో కొంచెం పైకి కిందకి రావచ్చు, వస్తాయి. బట్ సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది ఎలక్షన్ల లోపు చాలా కష్టం. మరి ఎలక్షన్ తర్వాత గ్యారంటీ అంటే అది చెప్పలేం. ఎలక్షన్ల ముందు మాత్రం మిరాకిల్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాబట్టి ఫ్రెష్ పర్చేజెస్ చేసే ముందు 1-4 సార్లు ఆలోచించండి. ఏమి తొందరపడద్దు, ఏమి తొందర లేదు. చక్కగా డబ్బులు బ్యాంకులో వేసుకోవటమే, లేదా లిక్విడ్ ఫండ్స్లో పడేసుకోండి, లేదనుకుంటే ఇంకా డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుకోండి ఫర్ ది టైం బీయింగ్. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు లేండి, లిక్విడ్ ఫండ్స్ ఓకే ఫర్ ది టైం బీయింగ్. అయితే ఎలక్షన్ తర్వాత రికవరీ స్టార్ట్ అయిపోవాలి అరౌండ్ దట్ టైం. లేదు అక్కడ కూడా కొంచెం ఏమైనా సెట్ బ్యాక్స్ ఏమైనా అటు ఇటు ఉంటే, కొంచెం పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉంటే కొంచెం డ్రాగ్ ఆన్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా కొంచెం చిన్న కరెక్షన్ రావచ్చు, చిన్న పెద్ద కరెక్షన్ రావచ్చు. ఆ తర్వాత రికవరీ అవుతుంది. బేసిక్గా ఏంటంటే మార్కెట్ రికవరీ మెయిన్గా ఎకనామిక్ యాక్టివిటీ మీదే ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ మీద బేస్ అయి ఉంటుంది. ఎకనామిక్ యాక్టివిటీ అంటేనండి కంపెనీస్ రిజల్ట్స్, కంపెనీస్ పెర్ఫార్మెన్స్. ఈ కంపెనీస్ రిజల్ట్స్, కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఫైనల్గా మార్కెట్కి డైరెక్షన్ ఇస్తుంది, ఇంకేమీ కాదు. అయితే ఇప్పుడు ఏమిటి జరుగుతున్నదంటే కంపెనీస్ రిజల్ట్స్ యావరేజ్గా నడుస్తున్నాయి, అంత బాగోలేవు, అలా అని మరీ వరస్ట్గా లేవు. అంటే మీడియం టర్మ్, అంటే మార్కెట్ లో మార్కెట్ కాదు, హై మార్కెట్ కాదు, మధ్యస్థంగా ఉన్నాం. మీకు ఇదే ఇప్పుడు మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కదా, అవి 40%, 30%, 50% తగ్గటంతో కంగారు పడిపోయి చాలా లాసులు కనబడుతున్నాయి, చాలా తగ్గిపోయింది, చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అనుకుంటున్నారేమో. నిజానికి ఇది వర్స్ట్ సిచ్యువేషన్ కాదు. వస్తే ఇంకా ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ రాకపోవచ్చు. మనం మధ్యలో ఉన్నామండి. బాగా లో మార్కెట్ కాదు, హై మార్కెట్ కాదు, మధ్యలో ఉన్నాం. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామంటే టెంపరీగా కొంచెం సెట్ బ్యాక్స్ వచ్చి ఇంకా కిందకి వెళ్ళినా అల్టిమేట్గా పైకే వెళ్తాం. ఆ పైకి వెళ్ళే టైము 2019 మిడిల్లో వస్తుందా, మిడ్ 2019 వస్తుందా, లేకపోతే 2020 వరకు 20లోనే వస్తుందా అన్నది ప్రశ్న. కానీ వచ్చి తీరుతుంది. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. నేనేం చెప్పానండి, అది వచ్చి తీరుతుంది. ఏంటి మంచి టైము, అది 2020 కావచ్చు, 2019 మధ్యలో కావచ్చు. పేషెన్స్ కావాలి, అబండెన్స్ ఆఫ్ పేషెన్స్ కావాలి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. అది లేకపోతేనండి బెటర్ నాట్ టు పుట్ మనీ ఇన్ ఈక్విటీ. మీకు ఇది చెప్తాను. నిన్న మొన్న బిలాయి నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు. నేను బ్రాహ్మణికం చేస్తుంటానండి, నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నాకు ఏదో సలహా ఇవ్వండి, అది పెట్టండి చెప్పండి అని. నేను నేరుగా 1 లక్ష రూపాయలు పెట్టేయండి, 1,20,000 ఎంతో పెట్టేయండి, నెలకు 10,000 చొప్పున ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకుంటూ వెళ్ళిపోండి అన్న. మరి షేర్లో అన్నాడు, మీకు వచ్చా ఇంతకుముందు చేశారంటే లేదండి మీ వీడియోలో చూస్తున్నానండి బాగున్నాయి అన్నాడు. షేర్లకి ఏం పెట్టక్కర్లేదండి అన్న. మళ్ళీ ఇంకేదో చేసి మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసి ఆయన తాపత్రయం వల్ల ఏంటంటే నేనే ఒక 4-5 షేర్లు చెప్తే అందులో పెట్టేద్దామని. మీరు వద్దులేండి నేర్చుకోండి ముందు అని ఈరోజు ఇంకొంచెం క్లియర్గా చెప్పేశాను. ఈక్విటీలో పెట్టక్కర్లేదులేండి,
చేతులు కాల్చుకోవటం. తెలియకుండా ఎవరో నా చెప్తే 4 పేర్లు చెప్తే 4 షేర్ల పేర్లు చెప్తే అది పేలిపోతాయా, పెరిగిపోతాయా, వెళ్ళిపోతాయా? అది ఎప్పుడూ జరగదు. అలాగా మసిపూసి మారేడుకాయ చేయటమే. వద్దులేండి, మీరు చక్కగా ఆ ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోండి. ఎంత వస్తుందండి అన్నాడు. ఎంతైనా మీకు ఓపికగా ఒక 25-30 ఏళ్ళు వదిలేయండి, బాగా చాలా బాగా వస్తాయండి, మంచి డబ్బులు వస్తాయండి అని కొంచెం కంగారు పడ్డాడు. ఎంత వస్తుందంటే నేను చెప్పిన ఫిగర్ చూసి ఫిగర్ విని కంగారు పడ్డాడు. అట్లా ఒక సంవత్సరం చేయండి, సంవత్సరం 10,000 చొప్పున పడేసిన తర్వాత ఇంకో 25-30 ఏళ్ళు మీ రిటైర్మెంట్ అయ్యాక, రిటైర్మెంట్ లాంటి ఏజ్ 30sలో ఉన్నాడు, అప్పుడు చూడండి బాగా పనికొస్తాయి డబ్బులు అని చెప్పాను. చేతులు కాల్చుకోవటం చాలా ఈజీ అండి. మీరు చేతులు కాల్చుకుంటే ఎవరికి నష్టం లేదు. అందుకనే విరివిగా చెప్పేస్తుంటారు, మీరు ఇలా చేయండి, అలా చేయండి, ఇంట్రాడేలు, లేకపోతే అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇది చేయండి. ఏముంది, వాళ్ళ డబ్బులేం పోవు కదా. బట్ నన్ను అడిగితే నేనేం చెప్తాను, మీకు సరైన అవగాహన లేకపోతే, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈక్విటీ జోలికి వెళ్ళకండి. వెళ్ళారు అంటే మీలో పేషెన్స్ ఉండాలి. అది ఉందా, అది లేకపోతే వెళ్ళకండి. ముఖ్యంగా ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు, చేస్తున్న వాళ్ళకి తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్కి గురించి దేని గురించి ఎవరో మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఒక ఆయన 1000 షేర్లు కొన్నానని, ఒక ఆయన ఎంతకో ఏదో రేట్లో కొని ఏదో రేట్లు అమ్మి లాభం తెచ్చుకున్నానని. ట్రేడింగ్ అటు ఇటు అయిపోతుంది. లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ట్రేడింగ్ ఈజ్ వెరీ అన్సర్టెన్ అండ్ వెరీ రిస్కీ. హై రిస్క్ అండ్ హై రిటర్న్. ఆ రిటర్న్ కూడా కన్సిస్టెంట్గా ఉండదు, రిస్క్ మాత్రం కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈరోజు దిస్ వీడియో ఆఫ్ కోర్స్ ఈజ్ డెడికేటెడ్ టు మిస్టర్ మధుకర్ రెడ్డి. ఆయన పాపం చాలా ఓపికగా చాలా మెసేజ్లు పెడుతున్నారు. మధుకర్ రెడ్డి గారు, మీకోసం అండి ఈరోజు వీడియో. మీరు చాలా నన్ను ఎంతో ఉత్తేజపరిచి ఉత్సాహపరుస్తున్నారు. విషయం ఏంటంటే, మార్కెట్ వదిలేండి. హెడ్జింగ్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. హెడ్జింగ్ చెప్పండి, హెడ్జింగ్ చేయండి, హెడ్జింగ్ చెప్పండి, లేకపోతే ఏదో చెప్పండి, డెరివేటివ్స్ స్టార్ట్ చేయండి అని. అది హెడ్జింగ్ అనేది డెరివేటివ్స్కి కనెక్టెడ్ అయిన టాపిక్, డెరివేటివ్స్కి కనెక్టెడ్ ఏరియా. యు ఆర్ గెటింగ్ మీ, ఐ థింక్. డెరివేటివ్స్తో కనెక్ట్ అయ్యింది అది. డెరివేటివ్స్ మామూలుగానే కాంప్లికేటెడ్ సబ్జెక్టు. సో ఏదో 2 వీడియోలు 3 వీడియోలు పెట్టేసేసి నేను చెప్పేశానంటే 90% ఛాన్సెస్ ఆర్ దేర్ పీపుల్ చేతులు కాల్చుకుంటారు ఖచ్చితంగా. అందుకే ప్రాక్టికల్గా అప్లై చేయటం అంత ఈజీ కాదు. థియరిటికల్గా నేర్చుకోవటం, ప్రాక్టికల్గా అప్లై చేయటం ఈజీ కాదు. అది కూడా ఉండి నడిపించినట్లుగా ఉండాలంటే కాన్స్టెంట్ గైడెన్స్ తోటి చేయించాలి. అట్లీస్ట్ ఇన్ ద బిగినింగ్. ఇట్లా జనరల్ వీడియోల్లో వీలు పడదు, అట్లా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను నిజానికి మా ఎంబీఎస్ గ్రూప్లోనే 2-3 వీడియోలు 4 వీడియోలు పెట్టాను. బాగానే చక్కగానే ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఎవరైనా చేశారేమో చెప్పమనండి, సక్సెస్ఫుల్గా చేశారేమో చెప్పమనండి. వీలు పడదు. ఓకే, బట్ గేలి చేయొద్దు. హెడ్జింగ్ అంటే ఏదో చిన్న లోన బయట ఆటలాగా కోసులాట కాదు. హెడ్జింగ్ అనేది 10th వండర్ ఆఫ్ స్టాక్ మార్కెట్. కాంపౌండింగ్ 8th వండర్ అన్నారు కదా, యావరేజింగ్ 9th వండరు, హెడ్జింగ్ అనేది 10th వండరు. అది చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అప్రిషియేట్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళు ఏదో సరదాగా ఏదో టైంపాస్ లాగా ఏదో కామెంట్లు పాస్ చేసుకోవడానికే పనికొస్తుంది అది. బట్ అయితే ఈ హెడ్జింగ్ గురించి, డెరివేటివ్స్ గురించి గత 3 నెలలు 4 నెలల నుంచి మా గ్రూపుల వాళ్ళైతేనేమి, ఇంకా విడిగా వాళ్ళైతేనేమి, మీరు దీనికి కొంచెం క్లాసులు పెట్టండి, కోర్స్ చెప్పండి, క్లాసులు పెట్టండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. విషయం ఏంటంటే, నాకు తెలుసు ఇది చాలా పవర్ఫుల్ వెపను. ఇది చాలామందికి అవసరం, ముఖ్యంగా హై స్టేక్ ఇన్వెస్టర్స్కి. కొద్దిగా కాస్త 50,000, 40,000, 30,000 లేకపోతే ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అవసరం లేదు, హెడ్జింగ్తో పనే లేదు. కొంచెం హై స్టేక్ ఇన్వెస్టర్స్కి, లక్షల్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది వజ్రాయుధం లాంటి హెడ్జింగ్ చాలా అవసరం. నాకు తెలుసు. ఎందుకంటే
నేను సఫర్ అయిన వాడిని ఇవన్నీ లేక తెలియక, అంటే నిహత్తే లడ్నా అంటారు కదా, అనాముడు అంటే ఆ హత్యారు లేకుండా, అంటే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయటం, యుద్ధరంగంలోకి వెళ్ళటం, ఇలా ఆ ఆయుధాలు సరైన ఆయుధాలు లేకుండా యుద్ధరంగంలోకి వెళ్ళి చేతులు కాచుకుని క్షతగాత్రుని అయిన వాళ్ళలో నేను ఒకడిని కదా. అయితే ఏంటంటే లక్కీగా బ్రతికి బట్టకట్టాను, మళ్ళీ తిరిగి లేచాను, పడి లేచాను. తర్వాత అర్థమైంది ఏమేమి వెపన్స్ తీసుకెళ్ళాలి యుద్ధానికి వెళ్ళటానికి అని. ఏ వెపన్స్ అవసరమో చూశాను, చేశాను, సమకూర్చుకున్నాను. ఓకే, నేను గట్టును పడ్డాను, బాగానే ఉంది కదా. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. ఎవరో అడుగుతుంటారని మీకు ఎంత ఉంది పోర్ట్ఫోలియోని, ఎంత ఉంది చెప్పను, చాలా పెద్ద పోర్ట్ఫోలియోని ఎందుకు చెప్పాలి నేను. ఇంకొక ఆయన అంటాడు ఎంత సంపాదించారండి షేర్ మార్కెట్లో. ఎంత సంపాదించడం ఏంటి, బాగానే సంపాదించాను, అవన్నీ నేను చెప్పుకోవాలా లెక్కలో, అవసరం లేదు. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. I still continue to be I'm still earning money. I will continue to earn money. నాకు తెలుసు. అయితే నాకు ఒక్కడికే సరిపోదు, నాకు ఒక్కడి వారితో కొన్ని పరిమితం కాకూడదు. ఇది ఖచ్చితంగా ఇది ఈ ప్రపంచానికి చెప్పాలి నేను. అది లేకపోతే పాపం, అది పాపమే. నా వరకు నేను నా పని చేసుకుని శుభ్రంగా సర్దుకుని కాసిన డబ్బులు సంపాదించుకొని ఆయుష్ ఎంజాయ్ కరో. అది లైఫ్ పర్పస్, అది కాదు. భగవంతుడు మనం పుట్టించింది అందుకోసం మాత్రం కానే కాదు. ఏదో ఇస్తాడు ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి ఏదో ఇస్తాడు, టాలెంటో స్కిల్లో లేకపోతే ఇంకోటో. దాని నుంచి తన్నే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళకి, దానివల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్ రావాలి. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సింప్లీ నాట్ టు లివ్ అండ్ ఎంజాయ్. అది కానే కాదు కదా, అది కానే కాదు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. అలా కాకుండా నా ఒక్కడినే నేను హ్యాపీగా ఉందామని అనుకుంటే, ఉండటానికి ప్రయత్నిస్తే స్వార్థం అవుతుంది. స్వార్థం ఉండటం తప్పలేదు, అది మెచ్చడు. ఈ నేచర్ మెచ్చదు. భగవంతుడు అనండి లేకపోతే నేచర్ అనండి, మీ ఇష్టం ఏదోటి అనండి. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ సారీ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ టైం. నాకు ఉంది, నాకు తెలుసు ఇది చాలా అవసరమైన వెపను, ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాను ఈ వెపను. చాలా పవర్ఫుల్ వెపన్ అన్న విషయం అర్థమవుద్ది. అది ఇచ్చి తీరుతాను, బట్ నా దగ్గర టైం లేదు. ఏదో మధుకర్ రెడ్డి గారు అనుకున్నట్టుగా ఏదో సరదాగా ఏదో మార్కెటింగ్ ఏదో చేయటం కోసం, మార్కెటింగ్ కోసం చెప్తున్నానని. మార్కెటింగ్ కోసం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నా దగ్గర రెడీగా బోల్డ్ మంది ఉన్నారు, జాయిన్ అవుతామని చెప్పండి, స్టార్ట్ చేయండి అని. నా దగ్గర టైం లేదే. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నేను ఇంకా ఎంబీఎస్ మల్టీబ్యాగర్స్ మిడ్ క్యాప్ చేయాలి, నేను చేయలేదు. నా దగ్గర టైం లేదు. నాకు ఉన్న గ్రూపులు ఏదో మేనేజ్ చేసుకుంటూ ఫస్ట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మార్చి 15-20 వరకు కూడా నాకు ఏమీ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్. నాకేం టైం లేదు. ఓకే, అంతేగాని ఫ్రీగా కూర్చుని ఏదో చేసుకుందాం, అట్లా చేసుకుందామని, అట్లా క్యాష్ చేసుకుందాం అని అనుకుంటే ప్రతి నెలకి 2 నెలలకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేసేసేసి గబగబా చేసేసుకుని బ్రహ్మాండంగా ఏదో చేసేసుకోవచ్చు. అంత అవసరమేం లేదండి. భగవంతుడి దయ వల్ల భగవంతుడు నాకు సరిపడా ఇచ్చాడు చక్కగా. నేను ఐఎమ్ హ్యాపీ, కంఫర్టబుల్. కాబట్టి అయితే నేనేమి ఫ్రీగా చేయదలుచుకోలేదు. నేనేం ఫ్రీ చేయను అసలు. అట్లా ఫ్రీగా చేస్తే అది గురుదక్షిణ లేకుండా ఎవరికి ఏం విద్య అవ్వదు, అది వేరే సంగతి. అదేం అట్లా ఏం జరిగే పని కాదు, అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే ఫ్రీగా ఉందన్న విషయం అట్లాంటి ఏం తీసుకోకండి. ఐఎమ్ వెరీ బిజీ. నా దగ్గర టైం ఉంటే టైం ఉన్నప్పుడు చేస్తాను, అది వేరే సంగతి. లేకపోతే భగవంతుడు ఈ డిడ్ నాట్ వాంట్ మీ టు డూ అయితే అది వేరే సంగతి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పి తీరుతాను, చూపిస్తాను, అంటే నేర్పిస్తాను. ఓకే, అయితే దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ అండి, స్పెసిఫిక్గా ఇది మరి దిస్ క్రెడిట్ గోస్ టు మధుకర్ రెడ్డి గారు. ఆయన మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఈరోజు ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటంటే డిహెచ్ఎఫ్ఎల్ ఉంది కదా, ఈ డిహెచ్ఎఫ్ఎల్ ఇప్పుడు ఎంత ఉంది? 102, 100, 204 ఆ రేంజ్లో ఉన్నట్టుంది. అయితే
టెక్నికల్గా నేను చూస్తుంటే నాకేమనిపిస్తున్నదంటే త్వరలో దీనిలో కొంచెం రికవరీ వస్తుంది, రివర్సల్ త్వరలో. మార్కెట్లో దమ్ము లేదు, కానీ దానికే ప్రతి షేరు మార్కెట్ని అనుసరించే, మార్కెట్ పెరిగితే ప్రతి షేర్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గితే షేర్ తగ్గుతుందనేం లేదు. దాని టెక్నికల్ పొజిషను, మార్కెట్ టెక్నికల్ పొజిషను మ్యాచ్ అయినప్పుడు అలా జరుగుతుంది జనరల్గా. సో ఎవరైతే ఈ డిహెచ్ఎఫ్ఎల్ నేను చెప్పాను, డిహెచ్ఎఫ్ఎల్ గురించి చెప్పాను, డిహెచ్ఎఫ్ఎల్ అంత భయపడవలసిన పని లేదని నేను జనరల్ వీడియోలో క్లియర్గా చెప్తూ అయితే ఇది 180కి అంటే కిందకి వచ్చేటట్టయితే బహుశా 200-210లోనే చెప్పుంటాను, 220. 180కి కన్నా దిగితే ఇది ఫినిష్ ఆ విషయం చెప్పాను. మరి వీడియోలు చూడండి, పాత వీడియోలు. మరి 180కి వచ్చిన తర్వాత దిగగానే మరి కొంతమంది విజ్ఞతతోటి లాస్ బుక్ చేసి బయటకు వచ్చేసి ఉంటారు. గుడ్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 180 తర్వాత చూడండి, 180 కంటే దిగువన ఒక రోజున కింద ఓపెన్ అయింది గ్యాప్లో. మరి ఆ తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు కదా, ఇప్పుడు 100కి వచ్చింది. 200 100కి వచ్చింది. ఎన్ని సెషన్స్? 5-6 సెషన్స్ అయి ఉంటాయి అంతే. మార్కెట్లో కొన్ని పడేసేటట్టు అట్లాగే పడేస్తుంటారు, పెంచేటప్పుడు కూడా అలాగే పెంచుతారండి. మార్కెట్ ఈజ్ మార్కెట్. వీ కాంట్ బ్లేమ్, వీ హ్యావ్ టు బ్లేమ్ అవర్ సెల్వ్స్. ఎందుకంటే ఆ మార్కెట్ ఎడ్యుకేషను, మార్కెట్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఎబిలిటీసు నా దగ్గర లేవు అని నేను అర్థం చేసుకోవాలి, అంతే తప్ప వీ కెనాట్ బ్లేమ్ ద మార్కెట్ ఈజ్ మార్కెట్. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ సరే అయిపోయింది, 180 దగ్గర ఎవరైతే బయటికి రాలేదో సరే, ఏదైతే అదే అవుతుందో చూద్దాము. కొంతమంది మొండికేసి ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి నేను 20 ఏళ్ళైనా ఉంచుతానండి, నేను లాస్ బుక్ చేయనండి అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. గుడ్. నేను పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే ఇదేదో జీరో అయిపోతుందని నేను అనుకోవట్లేదు. నా దగ్గర ఉన్నాయి, అలా పడేసాను, నేను పట్టించుకోవట్లేదు. పెద్దగా లేవనుకోండి, ఉన్నాయి. మరి ఆ మొండితనం కూడా ఓకే, మంచిదే. బట్ అంతేనా? ఇంకా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివా టు సేవ్ అవర్ రిజల్ట్స్? మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ కొంచెం బయటపడడానికి లేదా సేవ్ చేసుకోవడానికి ఇంకేం మార్గం లేదా? కొన్నాము, తగ్గిపోయింది, పడేసాము, పెరిగితే ఓకే దేవుడా, పెరగకపోతే రాముడా. పెరిగితే ఓకే బాగుంటుంది, పెరగకపోతే ఏం చేస్తాం, పోయింది అనుకుంటాం, అలా పడేసి వదిలేయటమే. లాస్ ఎందుకు బుక్ చేయటం? దట్స్ ఓకే. ఎవరో ఒక ఆయన అయితే ఒక 70% కొట్టి పారేస్తాను, మిగతా 30% పడేస్తాను, వదిలేస్తాను, పెరిగితే లేకపోతే పోతే జీరో అయిపోతే పోనేలే అని తెగించేసి చెప్పడం ఎంత హార్డ్ ఎర్నడ్ మనీ అండి. మీకు స్టాక్ మార్కెట్లో నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇంతకుముందు చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదా, స్టాక్ మార్కెట్లోనండి హార్డ్ ఎర్నడ్ మనీ ఇలాగా రిటైల్ ఇన్వెస్టర్స్ మీలాగా నాలాగా మనలాంటి వాళ్ళు, అంటే నేను కాదనుకోండి, రిటైల్ ఇన్వెస్టర్స్ ఇలా ఏదో కొనటం, అది ఏం చేయాలో తెలీదు, తగ్గిన తర్వాత కొన్ని సంవత్సరాలు పట్టేస్తాయి, కొన్నిటికి కొన్ని అయితే ఆ సంవత్సరాలు పట్టేసిన తర్వాత అండి, ఆ తర్వాత అర్థం కాకుండా పోతాయి, జీరో అయిపోయి. ఈరోజు నాకు ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, గ్రూప్లో ఉండుంటారు, అబాన్ ఆఫ్షోర్ లిమిటెడ్ అని. ఈ అబాన్ ఆఫ్షోర్ లిమిటెడ్ 2500 2008 నాటి టైంలో 2500 లో అనుకున్నాం. అది చాలా వేలల్లో ఉంది షేర్. అది అంటే ఆఫ్షోర్ డ్రిల్లింగ్ అండి, ఆఫ్షోర్ డ్రిల్లింగ్. తర్వాత ప్లాట్ఫామ్స్ అవి, ఇవి డ్రిల్లింగ్, ఇవి మెషిన్స్, అవే ఎక్విప్మెంట్స్, రిగ్స్ అవి లీజ్కి ఇవ్వటం, ఇట్లా రకరకాల బ్రహ్మాండంగా చాలా టాప్గా స్టార్ట్ చేశారు. అది 2500 పైన నాకు తెలుసు. 2500 తర్వాత బాగా తగ్గిందని 1000-1100కి కొనిపించడం కూడా జరిగింది అప్పుడు, ఆ రోజుల్లో. అప్పుడు ఎప్పుడో ఇది 2008-9 అబాన్ ఆఫ్షోర్ అని. ఆ తర్వాత కొంత చేసి దాంతో వదిలేసి లాస్ బుక్ చేసి వదిలేయటం జరిగింది. కొంత లాస్ కూడా బుక్ చేశాను, నేను కూడా చేశాను. అయితే ఇవాళ అది ఎంత ఉందంటే బిలో 100 ఉందేమో నా అనుమానం, నేను చూడలేదు. ఎవరో ఒక ఆయన ఫోన్ చేసి మెసేజ్ పెట్టి దీన్ని ఏం చేయాలండి, చాలా క్వాంటిటీ చెప్పాడు ఆయన, ఎక్కువ క్వాంటిటీ కొన్నాడు. అంటే అలా కొని వదిలేసినట్టున్నాడు పాపం. శిథిలం అయిపోయి జీరో, టెండింగ్ టు టచ్ జీరో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో అంటారు కదా క్యాలిక్యులస్లో పార్ట్ లిమిట్
ఎక్స్టెండ్స్ టు జీరో, టెండ్స్ టు జీరో కదా, లిమిట్ టెండ్స్ టు జీరో అనేదో చిన్నప్పుడు చదువుకున్నాం మ్యాథమెటిక్స్. ఆ టెండ్స్ టు జీరో స్టేజ్లో ఉంది అది. నేనేం చెప్పానంటే సింపుల్గా ఎగ్జిట్ అని పెట్టాను. అంటే అది 50 రూపాయలు ఉందో 60 రూపాయలు ఉందో నాకు తెలియదు, కానీ ఆ క్వాంటిటీకి ఆ వచ్చిన ఆ కాస్త అయినా వచ్చినట్టే. అంటే చాలా వేలు, అంటే ఎంత అమౌంట్ నేను క్యాలిక్యులేట్ చేయలేదండి. అది ఇన్నాళ్ళుగా ఆయన పెట్టుకొని ఉండటం ఆయన ఘనత. జీరో, దాదాపు జీరోనే అది. ఇట్ వోంట్ సీ ద లైట్ ఆఫ్ ది డే. మిరాకిల్స్ ఏం జరగవు కొన్ని సందర్భాల్లో, ఎక్సెప్షన్ అనుకోండి 1%, 2%. కనీసం ఆ 60, 70, 80కో ఆ క్వాంటిటీ అమ్మితే వచ్చిన డబ్బులు కొంత సోమవారం నాడు వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే, శివుడితో పాటు అభిషేకం చేయించడంతో పాటు కొంచెం నవగ్రహాల పూజ కూడా చేస్తే అయింది బాబు, పోయిన డబ్బులే పోయినని దండం పెట్టుకుంటూ అలాంటి షేర్ అది. అలా అయిపోతాయి. అంటే డిహెచ్ఎఫ్ఎల్ కూడా అలా అయిపోతుందని నాకు తెలియదు. బట్ డిహెచ్ఎఫ్ఎల్ విషయంలో అయితే ఇప్పుడు వరకు ఉన్న సిచ్యువేషన్ బట్టి నేనేమనుకుంటున్నానంటే ఎప్పటికప్పుడు రికవర్ అవుతుంది. ఫైనల్గా జీరో ఎక్స్టెండ్స్ టు జీరో అంటారు కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో. ఈ ఎక్స్ టెండ్స్ టు జీరోకి వెళ్ళదని నేను అనుకుంటున్నాను, అంతేకాని గ్యారంటీ లేదు, నాకైతే తెలియదు. నేను అనుకుంటున్నాను 60%, 70% ప్రాబబిలిటీ. అలా మనం వదిలేస్తే అది జీరోకి వెళ్ళిపోతే అంటే ఎంత మార్కెట్ క్యాపిటలైజేషన్ దానికి ఎంత పోతుందో మనకు అనవసరం. మీలాంటి నాలాంటి స్మాల్ ఇన్వెస్టర్స్కి టోటల్గా ఎంత అమౌంట్ పోతుంది? లక్షల్లో, కోట్లలో పోతుంది కదా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు స్టాక్ మార్కెట్. అందుకని నేను చెప్తున్నాను మీకు, వెపన్ తాలూకు మీలో ఐ వాంట్ టు సేవ్. సింపుల్గా మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ డిహెచ్ఎఫ్ఎల్ లెట్ us ట్రై. ఈ డిహెచ్ఎఫ్ఎల్ అబౌట్ 200 క్వాంటిటీ ఎవరి దగ్గర అయితే ఉందో, మోర్ దెన్ 200, 200కు మించి షేర్లు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో హోల్డింగ్లో వాళ్ళు, ఓకే జాగ్రత్తగా వినండి. నేను ఒక నంబర్ ఇస్తాను, 8487222110 14 2214 1 2 3 4 5 5 5 10 8487222114. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. మీ దగ్గర కనీసం అబౌట్ 200 షేర్లు మించి ఉండాలి, అంతకు తక్కువ అయితే అక్కర్లేదు, మీకు పనికిరాదు. ఏం చేయాలి? వాట్సాప్ చేయాలి. మీరేం చేయాలి? మీ టోటల్, మీ నేము, మీ పేరేంటి, లొకేషను, మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఎక్కడి నుంచి కాంటాక్ట్ చేస్తున్నారు, లొకేషను, తర్వాత మీకు ఉన్న పోర్ట్ఫోలియో వాల్యూ, మీకు టోటల్ పోర్ట్ఫోలియో ఎంతకుంది అంటే కరెంట్ మార్కెట్ వాల్యూని బట్టి చేయండి, అంతేగాని మీరు ఒరిజినల్ కొన్న వాల్యూ కాదు. ఇప్పుడు వాల్యూ మీకు కొన్న పోర్ట్ఫోలియో వాల్యూ అంతా. ఈ 3 చేసి 4 ఇంపార్టెంట్ ఏంటంటే డిహెచ్ఎఫ్ఎల్ మీ దగ్గర క్వాంటిటీ ఎంత ఉంది, యావరేజ్ ప్రైస్ ఎంత, ఆన్ అండ్ యావరేజ్ ఏ ప్రైస్కి ఉంది, ఇది దీనికి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. చూద్దాం. అలా చూస్తూ పడేసి ఏడుస్తూ చూస్తూ, అంటే ఏడవటం కాదు, చూస్తూ అయ్యో బోల్ డబ్బులు 2 లక్షలు పెట్టేశాను, 1,50,000 పెట్టేశాను, చివరికి ఇది సగం అయిపోయింది, 30 అయిపోయింది, పావు అయిపోయింది, ఇదేదో 10 రూపాయలకి అయిపోద్దేమో, జీరోకి వెళ్ళిపోతుందేమో, అలాంటి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము. వెళ్ళదని ఇంకా చెప్పలేము, అంత గ్యారంటీగా వెళ్తుందని చెప్పలేము. కానీ స్టిల్ ఆన్ ది వే, ఇన్ బిట్వీన్, కెన్ వి సేవ్ ఆర్ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ క్యాపిటల్? కెన్ వి సేవ్ ఇట్? ఎస్, లెట్ us ట్రై. చూద్దాం. ఓకే అండి. ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టండి. లెట్ us see. ఓకే అండి. మీకు అర్థమవుతుంది, మీకు ఈ పాట కొంచెం అర్థమయ్యి ఉండాలి. మధుకర్ రెడ్డి గారు, మీకు కూడా అర్థమై ఉండాలి. ఇది విద్య అండి, మామూలు చిన్న విషయం కాదు. స్టాక్ మార్కెట్ విద్య అనేది చిన్న విషయం కాదు, ఏదో సరదాగా ఏదో ఆడుకునేది కాదు. డబ్బులతో పని, చాలా హార్డ్ ఎర్నడ్ మనీ. ఓకే కదండి.
ఓకే, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. లెట్ అస్ సీ.